నిర్మాణ్ మొత్తం ఒక 7 విభాగాల్లో పనిచేస్తుంది. సో మొత్తం ఇండియాలో ఉన్న ఒక 25 రాష్ట్రాల్లో మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పడం, తర్వాత వాళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చాక ఎకనామిక్ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబులు చూపించడం, అలానే హెల్త్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయడంలో కృషి చేయడం. అప్పుడులో మీకు చెప్పినట్టు ఐసీయూస్, కోవిడ్ టైంలో మనం ఏదైతే ఐసీయూస్ ఎస్టాబ్లిష్ చేసామో ఆల్మోస్ట్ 120 గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ఐసీయూస్ ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా. సో అట్లా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్లోకి వెళ్ళి మొత్తం హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేస్తున్నాం. అలానే ఎన్విరాన్మెంట్, తర్వాత రూరల్ డెవలప్మెంట్, ఒక 50 ట్రైబల్ గిరిజన విలేజెస్ని మనము దత్తత తీసుకొని పనిచేస్తున్నాం. ఇట్లా డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అంటే LGBTQ+ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, విమెన్, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం. ఆఖరిగా 7వది డిజాస్టర్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు మొన్న మధ్యన పంజాబ్లో ఫ్లడ్స్ వచ్చాయి, తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇట్లా ప్రతి ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వెళ్ళి మొత్తం 7 దాంట్లో మనం పనిచేస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయితే EEG, ఇందాక నేను చెప్పినట్టు E ఫర్ ఎడ్యుకేట్, E ఫర్ ఎకనామికలీ ఎంపవర్డ్ అండ్ G ఫర్ గివ్ బ్యాక్.